బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జన సందడి కొనసాగుతోంది. నిన్నటి నుంచి నగరంలోని బొజ్జ గణపయ్యలు హుస్సేన్ సాగర్ కు చేరుకుంటున్నారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో నిమజ్జనం సాగింది. ట్యాంక్ బండ్ పరిసరాలు జనాలతో నిండిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డప్పులు వాయిద్యాల నడుమ ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. తీన్మార్ సంగీతంతో యువతీ యువకులు ఉర్రూతలుగారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక రాత్రి నుంచే నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రాత్రి అయినా భక్తులు ఏమాత్రం అలసిపోకుండా ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏ దారి చూసినా ఏకదంతుడి భజనలతో మారుమోగుతున్నాయి. భక్తులు బొజ్జ గణపయ్యకు అత్యంత భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలుకుతున్నారు. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్, సెక్రటేరియట్ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. హుస్సేన్ సాగర్ తీరమంతా దీపాల కాంతుల్లో తీరొక్క గణపయ్యలతో కన్నుల విందు చేస్తుంది. రాత్రి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 1,05,000కు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం భక్తి శ్రద్ధల మధ్య జరుగుతోంది. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. శోభయాత్రలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. నిమజ్జన ప్రక్రియను డీజీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రస్తుత లైవ్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు ట్యాంక్ బండ్ వద్ద. వెంకట్, చెప్పండి, నిమజ్జనాల హడావిడి పూర్తయిందా? ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తయింది? అలాగే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది వెంకట్? ప్రసన్న, రెండో రోజు కూడా గణనాథుల నిమజ్జన పర్వం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే కిలోమీటర్ల మేర మొత్తం కూడా గణనాథులన్నీ కూడా బారులు తీస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా చూసుకోవచ్చు. నిన్న ఉదయం 6:30 గంటల నుంచి నేటి వరకు ఇప్పటి వరకు అంటే దాదాపు 24 గంటలు గడిచింది. ఇంకా గణనాథుల అన్నీ కూడా హుస్సేన్ సాగర్కు వస్తున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇంకా ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర బారులు తీసినటువంటి పరిస్థితులు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు. మొత్తం ట్యాంక్ బండ్, ఇటు నెక్లెస్ రోడ్డు, ఇటు ఎన్టీఆర్ మార్గ్, ఈ 3 చోట్ల గణనాథుల నిమజ్జనం జరుగుతుంది. పోలీసు అధికారులు కూడా చాలా వేగవంతంగా ఈ గణనాథుల పర్వం ముగించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, ఇటు నెక్లెస్ రోడ్డు కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్, ఇటు ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా గణనాథులతో కిక్కిర్చిపోయినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో నగరమే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో నగరానికి తరలి వచ్చారు. నిన్న మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా గణనాథుల ఫ్లోటింగ్ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాత గణనాథుల ఫ్లోటింగ్ మరింత పెరగడంతో పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఎక్కడికక్కడ నిమజ్జన పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నగర వ్యాప్తంగా మొత్తం 71 చోట్ల ఈ గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పటికే ఇంకా గణనాథులతో నిండిపోయినటువంటి నేపథ్యం ఉంది. మనం విజువల్లో ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. పోలీసులు కూడా చాలా వేగంగా ఈ ప్రక్రియను ముగిసేందుకు పోలీసులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక్కొక్క క్రేన్ దగ్గర అట్లనే ఒక్కొక్క వెహికల్ దగ్గర పోలీసులు ఉంటున్నారు. చాలా త్వరితగతిన వచ్చినటువంటి ఏవైతే గణనాథులు ఉన్నాయో అవన్నీ కూడా క్రేన్కి ఎక్కించి హుస్సేన్ సాగర్లో వేసేందుకైతే పోలీసులు కూడా చాలా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. నిజంగా నిన్న మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఈ గణనాథుల ఫ్లోటింగ్ పెరగడంతో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు తెల్లవారుజామున నుంచి మరింతగా ఈ గణనాథులు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఈ గణనాథులన్నింటి కూడా వరుసగా పోలీసులు చాలా వేగంగా ఈ గణనాథులను ప్రక్రియ ముగిసేందుకైతే పోలీసులు అయితే చాలా స్పీడప్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. నిన్నటి నుంచి కూడా ఇదే
ఇదే తరహాలో గణనాథులన్నీ కూడా ఒక్కసారిగా హుస్సేన్ సాగర్ వైపుకు కదిలినటువంటి నేపథ్యం ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇంకా ఫ్లోటింగ్ పెరగడంతో ఇప్పటికీ అదే ఫ్లోటింగ్ రన్ అవుతూ ఉంది. మనం చూసుకోవచ్చు, ఇంకా ఇప్పటికీ అవే గణనాథులు, అవే భక్తి శ్రద్ధలు, అవే పాటలు అంతా కూడా కోలాహలంగా ఇప్పటికీ గణనాథులు ట్యాంక్ వంటి వైపుకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎప్పుడు బయలుదేరారు మీరు? ఎస్ఆర్ నగర్ 12 రాత్రి అంటే దాదాపు 12 తర్వాత పెద్ద సంఖ్యలో గణనాథులు తరలి వచ్చినాయి. ఆ 12 గంటల నుంచి కూడా ఇంకా నిదానంగా హుస్సేన్ సాగర్ వైపుకు వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇంకా అధికారులు ఇప్పటికే దాదాపు 1,30,000 పైన గణనాథులు హుస్సేన్ సాగర్లో వేసినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియను ముగిసేందుకైతే అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. థ్యాంక్ యూ వెంకట్. ఇక ట్యాంక్ బండ్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత కూడా అక్కడే లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, చెప్పండి, నిన్నటి నుంచి కూడా ఆ వినాయక నిమజ్జనాలు అనేది ట్యాంక్ బండ్ లో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మనము ట్యాంక్ బండ్ చుట్టుపక్కల అంతా కూడా అక్కడ విగ్రహాలు ఇంకా నిమజ్జనానికి వెళ్తూ ఉన్నాయి. ఈ నిమజ్జన ప్రక్రియ అసలు ఎప్పటి వరకు పూర్తవుతుంది అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి సుజాత? ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాలంతా గణనాథులతో అయితే మాత్రము దర్శనమిస్తున్నారు. నిమజ్జనానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ నిమజ్జన అనంతరం కూడా మిగతా గణనాథుల్ని నిమజ్జనానికి తీసుకువెళ్లడంతో కొంత మేరకైతే మాత్రం నిమజ్జన ప్రక్రియ అనేది ఆలస్యమైందనే చెప్పుకోవాలి. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు ముందుగా అంటే అటు కోర్టు ఆదేశాలు ఉండడంతో ముందు ఇక్కడ ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి నిమజ్జనాలు చేయొద్దు అన్న తర్వాత మళ్ళీ నిమజ్జనాలకు అనుమతి ఇవ్వడంతో కొంత మేరకు ప్రక్రియ అనేది లేట్ అయిందని చెప్పాలి. అటు క్రెయిన్స్ ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా సిబ్బంది ఏర్పాటు అన్నిటిని అప్పటికప్పుడు అరేంజ్ చేశారు కాబట్టి ఈ నిమజ్జన ప్రక్రియ కొంత మేరకు లేట్ అయింది. అయితే నిన్న రాత్రి నుంచి అటు ఎక్కడికక్కడ నుంచి వస్తున్నటువంటి గణనాథులు ఎవరైతే ఉన్నారో గణనాథుల నిమజ్జనానికి అయితే మాత్రం త్వరితగతిన క్రెయిన్స్ సపోర్ట్తో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే లక్షలాది పైగా గణనాథులు నిమజ్జనం అయ్యారు. అయితే ఇప్పుడు ఇంకా వేల సంఖ్యలో గణనాథులు అయితే మాత్రం నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకనంటే మనం చూస్తున్నాం కదా, చుట్టుపక్కల అంటే ఈ రూట్స్కి సంబంధించి సాధారణంగా 2 లైన్లు ఉండే గణనాథుల శోభయాత్ర ఇప్పుడు ఆ రోడ్డుకి ఇరువైపులా అంటే 2 సైడ్లో కూడా 2 లైన్ల గణనాథులు అయితే మాత్రము శోభయాత్ర ద్వారా తీసుకువస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతము ఇటు ఎన్టీఆర్ మార్ట్ కావచ్చు, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలంతా ఆ గణనాథులతో కిక్కిరిసిపోతున్నాయి. అటు వచ్చే భక్తులు కూడా డీజే శబ్దాలతో డీజే పెట్టి అదేవిధంగా డప్పులతో వాళ్ళ ఆనందాన్ని అయితే మాత్రం చాటుతున్నారు. డాన్సులతో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువైపున గణనాథుల నిమజ్జన అనంతరము అక్కడ ఉన్నటువంటి ఏదైతే గణనాథుల నిమజ్జనం చేసిన తర్వాత ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలి కాబట్టి అటు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ అదేవిధంగా సిబ్బంది అంతా నిన్నటి నుంచి అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఆ గ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా తొలగిస్తున్నారు. మరోవైపు రోడ్డు మీద కూడా వీళ్ళు అటు కలర్ పేపర్స్తో వాళ్ళ యొక్క ఆనందంతో ఏదైతే సందడి చేస్తూ వస్తున్నారో ఆ పేపర్స్ కావచ్చు, గణనాథుని నిమజ్జనం తర్వాత ఉండేటువంటి ఆ పూజకి సంబంధించినటువంటి వస్తువులని వాటన్నిటినీ కూడా అటు పారిశుద్ధ్య కార్మికులు అయితే మాత్రం తొలగిస్తున్నారు. దాదాపు 11 రోజుల పాటు ఈ గణనాథుని పూజలు అందుకున్న తర్వాత ఈ రోజు నిమజ్జనానికి వస్తున్నటువంటి ఈ ప్రక్రియలోనే పూర్తి స్థాయిలో అయితే మాత్రం అటు జీహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, అదేవిధంగా ఇప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రతి చోట్లోనూ అటు పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ఎక్కడికక్కడైతే మాత్రము క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ కూడా ఉండకుండా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్నారు. మరోవైపు పోలీసుల దగ్గరుండి గణనాథుని అయితే నిమజ్జనానికి పంపిస్తున్నటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు గణనాథుని యొక్క నిమజ్జన కార్యక్రమం అయిపోయే అవకాశం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ప్రశ్న. థ్యాంక్ యూ సుజాత.